విజయవాడ కనకదుర్గమ్మ వారి గురించి, ఆమె మహిమల గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు ఇప్పటికీ అమ్మవారు విజయవాడలో రాత్రిపూట తిరుగుతుంది అంటే నిజంగా అక్కడ అమ్మవారు ఉన్నారనే చెప్పాలి. అయితే అటువంటి శక్తులు ఉన్న అమ్మవారి గురించి కొన్ని ఊహించని నిజాలైతే ఉన్నాయి. అదేంటంటే అమ్మవారికి విజయవాడ పోలీస్ స్టేషన్ తో ఒక సంబంధం ఉందని ఎప్పుడైనా విన్నారా? అసలు పోలీసులు అమ్మవారిని స్టేషన్ లో ఎందుకు పెడతారు? ముస్లిం వ్యక్తికి అమ్మవారు కలలో వచ్చి ఏం చెప్పింది? 1955లో నడి రోడ్డుపై జరిగిన భయంకరమైన సంఘటన ఏంటి? అసలు ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చింది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమ్మవారు ప్రతిరోజు విజయవాడ నగరంలో సంచారం చేస్తుంది. దానికి గుర్తుగా ఇప్పటికీ ఎందరో ఉపాసకులు కొండ మీద ఆవిడ చీకట్లో తిరుగుతూ ఉండగా చూశామని, రాత్రి కొండ పరిసరాల్లో నిద్ర